జడ్జి గారు అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలిపిస్తారు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఏంటి మామయ్య గారు ఎందుకు అందరినీ పిలిపించారు, ఏం చెప్పాలో ఏంటో అని చెప్పి జ్యోతి, సూర్య అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న కుట్టి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ జడ్జి తాత, మీకు చెప్తేనే నా మాట అర్థం చేసుకుంటారని తెలిసి మీకు చెప్పి అందరినీ పిలిపించాను. మీ మనసు నాకు తెలుసు జడ్జి తాత అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక జడ్జి గారు అయితే అందరినీ పిలిపించి మాట్లాడదాం అనుకుంటూ ఉంటారు. ఇంతలో యామిని అయితే మామయ్య గారు మా అందరినీ ఎందుకు పిలిపించారో చెప్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న గౌరీప్రసాద్ అయితే లేచి నిలబడి నేను మీ అందరినీ ఎందుకు పిలిపించానంటే ఈ ఇంట్లో ఒకరికి అన్యాయం జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఎవరికి అన్యాయం అని చెప్పి అడిగితే అమ్మ జ్యోతి మేము నిన్ను క్షమాపణ అడగాలమ్మా అని చెప్పి అంటారు. అయ్యో మామయ్య గారు ఎందుకు అని చెప్పి జ్యోతి అంటుంది. దాంతో జడ్జి గారు అయితే ఇలా అంటారు. ఊడిబియ్యం కార్యక్రమంలో నీకు పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరని ఇంట్లో వాళ్ళంతా కూడా నిన్ను అనుమానిస్తున్నారు కదమ్మా, అందుకే ఆ అవమానాలేవి నువ్వు పడకుండా ఉండాలని ఈ కార్యక్రమం పెట్టానని చెప్పి అంటాడు.